పండగ దగ్గరకు వచ్చింది, తొందరగా పెయింటింగ్ కంప్లీట్ చేయాలి. అబ్బా చాలా గణేషులు ఉన్నాయి ఇప్పుడు పెయింటింగ్ చేసేవి. తమ్ముడు అయిపోయినా? అన్న అయిపోయినా, ఇంకొన్నే ఉన్నాయి. అబ్బా మస్తు ఆకలి అవుతుంది, ఏం చేయాలో అర్థమైతలేదు. అమ్మ కాల్ చేసి బాక్స్ అడుగుదాం. అమ్మ నాకు లేట్ అయ్యేలా ఉంది, బాక్స్ పంపియవా? సరే పంపిస్తారా. ఏంటి వర్షం ఇంతలా పడుతుంది? అరే గాలి ఏంటి? ఇప్పుడు అమ్మ బాక్స్ ఎలా పంపిస్తుందో ఏమో. అన్న అమ్మ టిఫిన్ తినేసాయి. సరేరా. అమ్మ ఏం పంపించిందో? పులిహోర. కడుపు నిండా తినేసా. కాల్ వస్తున్నట్టుంది. హలో అమ్మా. అరే వర్షం బాగా వస్తుందిరా, బాక్స్ ఎలా పంపించాలి? బాక్స్ పంపించలేదా? లేదురా పంపించలేదు. అంటే జై బోలో గణేష్ మహారాజ్ కి. ఒక రోజు వర్షం పడుతున్నా కూడా గణేష్ చందా వసూలు చేయడానికి వచ్చాం. లేదు బాబు వర్షం పడుతుంది, రేపు రాపండి. సరే 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 అండి. అరే వీంటి అడుగుదాం పరా. అంకుల్ చందా, అంకుల్ చందా. బాబు మేము కూడా గణేష్ పెడుతున్నాం. సరే 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 సరే. ఆంటీ చందా ఇంకా వారం ఉందిగా, రేపు రాపండి. అరే వీరింట్లో అరే చందా అయితే కొంచెం పర్లేదు, బాగానే కలెక్ట్ అయింది. మనం పోయి గణేష్ బుక్ చేద్దాం రా. సరేనా? సరేనా. అరే గణేష్ మస్తున్నాయిరా. అరే అవునా మస్తున్నాయి. అరే ఇంకొంచెం ముందు చూద్దాం పదరా. అరే గణేష్ చూడరా, అబ్బా చాలా సూపర్ ఉన్నారా గణేష్. తీసుకున్నా. అరే ఫిక్స్ చేసేద్దాం రా, ఏదో ఫిక్స్ చేసేద్దాం. సరే అడుగుదాం పరా. అన్న అక్కడ 6 feet గణేష్ ఎంత అన్న? సో అలా ఫైనల్ గా బుకింగ్ అయితే కిరా గణేషులు ఉన్నాయి. రావాలి తమ్ముడు. రెడీ తమ్ముడు. చూడండి ఇది 2500 తమ్ముడు. ఇది 2000 తమ్ముడు. మస్తు ట్రెండింగ్ గణేష్ తమ్ముడు. స్టార్టింగ్ ప్రైస్ ఎంత అన్న గణేష్? 1000 రూపీస్ నుంచి స్టార్టింగ్ తమ్ముడు, ఫిక్స్ ప్రైస్. అరే మన దగ్గర 1000 రూపీస్ లేవు కదరా. అరే పోదాం నడురా. సరేరా పోదాం పరా. అయ్యో పాపం పిల్లల దగ్గర ఎక్కువ డబ్బులు లేవని. అరే తమ్ముడు ఇట్రండ్రా. చెప్పన్నా. మరి ఎంతున్నాయి మీ దగ్గర? 500 ఉన్నాయన్నా. సరే ఇదిగోండ్రా తీసుకోండి గణేష్. సరేరా వెళ్ళండి. అరే తమ్ముడు ఒకసారి రండ్రా. ఇట్రండి. మీరు ఇచ్చిన 500 కూడా మీ దగ్గరనే ఉండనివ్వండి, దేనికైనా యూజ్ అవుతాయి. మీరు గణేష్ ఎక్కడ పెడుతున్నారు? పక్కల గల్లీలో. అవునా, మరి నాకు ప్రసాదం పంపిస్తారా? పంపిస్తామన్నా. సరే మరి జై బోలో గణేష్ మహారాజ్ కి. అరే గణేష్ చందాలు అయితే బాగానే కలెక్ట్ అయ్యాయి. అందరూ సాయంత్రం వచ్చేయండి రా, షెడ్ వేద్దాం. అరే మంచిగా నీట్ గా రా షెడ్, ఓకేనా? అలా పిల్లలు పెద్దలు అందరు కలిసి షెడ్ వేయడం మొదలు పెట్టారు. నెక్స్ట్ గణేష్ ని తీసుకొచ్చి షెడ్ లో పెట్టేశాం. అయితే ఎర్రగా మండుతున్న సూర్యుడు నల్లబడిపోయి చాలా వర్షం వచ్చింది. మరి ఏంటి వర్షం ఇలా వస్తుంది? ఇంకా చాలా పని ఉంది. ఇక నెక్స్ట్ డే రాత్రి కురిసిన వర్షం కారణంగా షార్ట్ సర్క్యూట్ అయింది. ఇక సరే అని గణేష్ పూజకి కావాల్సిన సామాన్ కోసం బయలుదేరాం. నెక్స్ట్ సామాన్ తీసుకొని మన గణేష్ దగ్గరికి వచ్చేసాం. అరే ఈసారి మన గలీలో మన గణేష్ ఎక్కి రాకుండా సరేనారా? ఆగురా చెప్పేది రా. మన దగ్గరే మొత్తం అల్చాలు ఉండాలిరా, ఓకేనా? జై బోలో గణేష్ మహారాజ్ కి. ఇక రాత్రి అవ్వగానే గణేష్ పూజ స్టార్ట్ అయింది. డ్రాగన్ మోడల్ ఉన్న మా బొజ్జ ఎంతో వైభవంగా పూజను చేశాం. నేను మరియు నా సబ్స్క్రైబర్లు అందరూ చల్లగా ఉండాలి అని ఆ దేవుణ్ణి వేడుకున్నా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. పులిహోర మొత్తం సూపర్ ఉంది, మీరు కూడా తీసుకోండి ఫ్రెండ్స్. అందరికి హ్యాపీ. మీ గల్లీలో ఏ మోడల్ గణేష్ ని పెట్టారు? అరే ఇవాళ పని చాలా ఎక్కువగా ఉంది, త్వరగా పని ముగించి ఇంటికి వెళ్ళాలి. ఇంటి దగ్గర గణేష్ పూజ ఉంది. అమ్మ ఫోన్ చేస్తుంది. అమ్మా గణేష్ పూజకు టైం అవుతుంది, త్వరగా ఇంటికి రారా. సరే అమ్మా. సేట్ నాడికి. సరేరా. అరే సేట్ ని వెళ్ళి సేట్ ఇంటికి వెళ్ళేది ఉంది, గంటలో వచ్చేస్తా. గంటలో వస్తావు కదా, చాలా పని ఉంది చూడు. సరే సేట్ వస్తా అని వెళ్ళి ఫాస్ట్ గా బట్టలు మార్చుకున్నా. అరే వర్షం పడేలా ఉంది, త్వరగా ఇంటికి వెళ్ళాలి అని అక్కడి నుంచి వెళ్తుండగా నాకు గణేశుడు కనిపించాడు. దండం పెట్టుకుని అక్కడి నుంచి ఫాస్ట్ గా వెళ్తున్నా. అప్పుడే అరే కాలేంది, ట్రైన్ పట్టి ఇరుక్కుపోయింది. అరే రావట్లేదు. అరే ట్రైన్ వస్తుంది. అరే ఎక్కడికి వచ్చా? ఏం జరిగింది? గణేశుడు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ప్రాజెక్ట్ అయితే రెడీ అయిపోయింది, దీన్ని సబ్మిట్ చేస్తే జాబ్ వచ్చేసినట్టే అని మొక్కలతో పూలతో చేసిన మా గణపయ్య దగ్గరికి వెళ్ళి కానీ అప్పుడే ఏం తమ్ముడు గణేశునికి బాగానే వేడుకుంటున్నట్టున్నావు కదా. వేడుకో అప్పు తొందరగా ప్రాజెక్ట్ అయిపోయిందన్న, జాబ్ వచ్చేసినట్టన్నా. 1 month లో ఇచ్చేస్తానా? నేను నాకు నమ్మకం లేదురా. ఇస్తా అని సంవత్సరం సాయంత్రం వరకు ఇవ్వకపోతే మీ ఇంటికి వస్తా బిడ్డ. సాయంత్రం వరకు ఇవ్వాలా? ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లే. జై గణేష
ఇక నెక్స్ట్ మా మమ్మీ నగలు తాకట్టు పెట్టి ఎలాగోలో డబ్బులు తీసుకొని వస్తున్నా. అప్పుడే 2 దొంగలు వచ్చి రే 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 మా అమ్మ నగలు తాకట్టు పెట్టిన డబ్బులు రావి రే ఆగండి. తాకట్టు పెట్టిన డబ్బులు పోయాయి. ఇప్పుడు అప్పు ఎలా తీర్చాలో ఏమో. ఏం తమ్ముడు డబ్బులు రెడీ అయినాయా? డబ్బులా అన్నా? అది డబ్బులు ఏమైందంటే అన్నా డబ్బులు తెచ్చినట్టున్నావే. లెక్క బరాబర్ ఉంది. ఇది నాకెందుకు తీసుకో. రైట్ మళ్ళా. వీడియో నచ్చితే లైక్ చేసి జై గణేష్ అని కామెంట్ చేయండి. ఒక రోజు అయోధ్య సెటప్ వేసిన మన బాలాపూర్ గణేష్ దగ్గరికి వెళ్ళాను. గణేశుడితో సెల్ఫీ తీసుకుందాం. అలా గణపయ్యని కూడా చాలా పిక్స్ తీసా. ఫొటోస్ మంచిగా వచ్చినాయి అని వస్తుండగా అదేంటి ఫోన్ చేతుల్లో ఉండాలి కనిపించట్లేదేంటి? ఇక్కడ పడిపోయింది. అరే ఇక్కడ పడిపోయింది. అరే ఏం అర్థం కావట్లేదే. ఎవరైనా దొంగలు ఎత్తుకపోయారా ఏంటి? అలా చాలా సేపు ఫోన్ కోసం వెతికాను కానీ ఎక్కడ కూడా కనిపించలేదు. అరే ఇక నా ఫోన్ పోయినట్టేనా? ఆ ఫోన్ మా అమ్మ ఇచ్చిన గిఫ్ట్. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లే. జై గణేష. ఫోనా? ఇది నా ఫోనే. ఎవరు బాబు నువ్వు? అదేంటి బాబు కనిపించట్లేడు? ఫోన్ లాక్ స్క్రీన్ లో గణేశుడు అంటే గణపతి బప్పా మోరియా. గణేష్ ప్రోగ్రామ్ కి మీ అందరికి స్వాగతం సుస్వాగతం పిల్లలు. ఓకే మరి ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరో చూద్దామా? నెక్స్ట్ రాబోతున్నారు గ్రూప్ డాన్స్. करता दुख हरता वार्ता विघ्नाची नुरवी पुरवी प्रेम ఇప్పుడు సరే రండి చేయండి. మూడిన వాంకిన నెక్స్ట్ ఎవరంటే సరే చేయండి. మీరు డాన్స్ కుస్తీ పోటీ చేస్తున్నారు. నడు నడు. సరే సరే అందరూ వచ్చేసేయండి. సార్ ఇప్పుడు విన్నర్ ఎవరంటే నేనే. ఇంతకీ ఎవరు డాన్స్ బాగా? అరే ఇవాళ రాత్రి మనం అందరం ఇక్కడనే పడుకోబోతున్నాం సరేనా? ఏం చేస్తున్నా? అరే ఇవాళ రాత్రి మేమందరం ఇక్కడే వండుకుంటాం రా. ప్రతిసారి లడ్డు పోతుంది సార్, జాగ్రత్త చూసుకోవాలి చూడన్నా. మాకు తెలుసు కానీ పోరా అయిపోయినాడు. సరే చూసగా. చిట్టీలు బాగా కలిపేరా. అరే వీళ్ళేంద్ర ఎంత చింది అనుకుంటారు? అరే అన్న నిద్ర వస్తుందన్నా. అమ్మా నాకు కూడా నిద్ర వస్తుందిరా. ఏడైతుంది ఇంకా లేవలేరేంది? అరే లేవునరా. అరే లడ్డు కనబడతలేం రా. మీకు ముందే చెప్పినారా? అరే లడ్డు కనబడతలేం రా. మీరు ప్రతిసారి ఇట్లనే చేస్తారా? ఒక రోజు మేము గణేష్ నిమజ్జనంకి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అరే డెకరేషన్ అయితే సెట్ అయిపోయింది. నెక్స్ట్ డీజే సెట్ చేద్దాం పారా అని చేస్తుండగా పోలీస్ వాళ్ళు వచ్చి అలో లేదని చెప్పారు. ఇక సరే అని బ్యాండ్ తెచ్చుకొని స్టార్ట్ చేసాం. నెక్స్ట్ వెళ్ళి పగడి కట్టించుకున్నా. చూడండి గైస్ లుక్ ఎలా ఉంది. ఇక నెక్స్ట్ దేవుడికి అయితే దండం పెట్టి విగ్రహం బయటికి తీసుకొచ్చి పెట్టాము. నౌ డాన్సింగ్ టైం. అలా డాన్స్ చేస్తుండగా బా మజా వస్తలేదు. అరే మందాం పండ్రా. చేర్స్. ఇప్పుడు వస్తుందిరా మజా. అరే తాకండి రా వద్దురా. ఏ పోరా బాయ్ పో. ఏ తావురా తావు గుమ్ము. ఏ పోదాం పోరా ఇప్పుడు. అలా తాగేసి వచ్చి డాన్స్ చేస్తున్న సమయంలో ఏం జరిగిందంటే ఇది లాస్ట్ ఇయర్ నా ఫ్రెండ్ కి జరిగిన నిజమైన సంఘటన. ప్లీజ్ తాగేసి ఎవరో నిమజ్జనంకి వెళ్ళకండి. ప్రాణం చాలా విలువైనది. ప్లీజ్ టేక్. ఒక రోజు మేము గణేష్ నిమజ్జనంకి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ డెకరేషన్ కోసం పూలు తెస్తుంటే మాకు ఒక తను ఏడుస్తూ కనిపించాడు. అరే ఎవర్రా తను ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నాడు అని అడిగితే మళ్ళీ ఏడుస్తున్నాడు. ఏంద్రా ఆయన ఎట్లా ఏడుస్తున్నా అసలు? అరే దేనికి ఏడుస్తున్నావు కనీసం అదన్నా చెప్పన్నా. మీ అందరికి వదిలిపెట్టి మా అమ్మ దగ్గర వెళ్ళిపోతున్నా. మాట్లాడుతున్నా పిచ్చోడు అనుకుంటా. నేను వెళ్తున్నా, మీరు జాగ్రత్తగా వెళ్ళండి నిమజ్జనంకి అలా చెప్పి అతను వెళ్ళిపోయాడు.
నెక్స్ట్ వర్షం కారణంగా నిమజ్జనం కొంచెం లేట్ అయింది. ఆ తరువాత దేవుడికి హారతిచ్చి నిమజ్జనం స్టార్ట్ చేశాం. ఎంతో ఆనందంతో దేవుణ్ణి సాగనంపుతున్న మేము రోడ్డు క్రాస్ చేస్తూ ఉంటే సడన్ గా కార్ అడ్డం వచ్చింది. మాకప్పుడే ఇక్కడ గుర్తొచ్చింది, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. ఓం నమ శివాయ. నిమజ్జనం సమయంలో జాగ్రత్తగా వెళ్ళండి. వీడియో నచ్చితే లైక్ చేసి జై గణేష్ అని కామెంట్ చేయండి. అరే పక్కన గలి లడ్డు పోతున్నాంట్రా, మన లడ్డు జాగ్రత్తగా ఉండాలిరా. సరేనారా? సరే అన్న. సరేనారా? మనం అందరం ఇక్కడే వండుకుందాం. ఓకే అన్న అమ్మ పిలుస్తుంది, పోతున్నా అన్న. వీడిని ఇట్లా పోతుండు ఉంటా అని చెప్పేసి. సరే సరే మనం లూడో ఆడదాం. గోళీలు అన్నట్టు ఆడతావు ఏంట్రా? ఏ నేనే విన్నర్. ఓకే ఓకే రా పండుకుందాం ఇక. అన్న మేము పండుకుంటున్నాం. సరే సరే మీరు పండుకుంటారు, నేను పండుకోకుండా అట్లనే ఉంటా. చూస్తుంది నిద్ర వద్దు అమ్మ, అడ్డెత్తుకోవుతారు, నిద్ర వద్దు. గాయస్ ఈ వీడియో తీస్తున్న నెక్స్ట్ డే ఏం జరిగిందంటే, ఒక చిన్న పిల్లాడు చేసిన చిన్న మిస్టేక్ వల్ల మండపంలో మంటలు అంటుకున్నాయి. త్వరగా వెళ్లి చూసి ఆర్పడం వల్ల ఎవరికైతే ఏం కాలేదు. ఈ వీడియో చూస్తున్న పిల్లలందరికీ ఒకటే చెప్తున్నా, ఫైర్ అనేది చాలా డేంజర్. ప్లీజ్ బీ కేర్ఫుల్ గాయస్. దయచేసి పెద్దల సమక్షంలోనే వినాయకుని పెట్టి. హలో హలో, నిమజ్జనం నుంచి జల్దీ వచ్చేసాయి మామా. అన్నదానమా? నిమజ్జనం జల్దీ రారా రే. వస్తున్నావు ఇక. సరే అని ఫాస్ట్ ఫాస్ట్ అక్కడికి వెళ్ళి చూస్తే ఇది అన్నదానం కాదు, నిమజ్జనం. మా దోస్తుగాడు ఏడున్నాడు అసలు. ఈ పిల్ల కింద పడతానికి కొంచెం కూడా భయం లేదు. ఏ పిల్ల నాడు నాడు అవుతున్నాడు. అరే బాబా కింద పడతావు ఎట్లా? అడిచారు అటుపోయి అయిపోన్నాడు. అరే వచ్చి గంట సేపు అవుతుంది నన్ను ఎవరు. అరే నన్ను చూడండి రైటు. అంతా బానే జరుగుతుంది అని చూస్తున్న సమయంలో ఏం జరిగిందంటే, ఇక్కడ చూడండి ఒకసారి, మంటలు అంటుకున్నాయి. బట్ లక్కీలు ఎవరికేం కాలేదు. ఇక నెక్స్ట్ నేనేం చేశానంటే, అబ్బా దవడ వలిగింది ఫ్రెండ్స్. మీకు కూడా ఎప్పుడైనా ఇలా అయిందా? అయితే కామెంట్ లో చెప్పండి. ఒక రోజు మేము గణేష్ మండపంలో కూర్చొని, అరే ఇవాళ మనం అన్నదానం చేస్తాం, సాయంత్రం అందరు డబ్బులు తీయండి. సరేరా సరేరా. సాయంత్రం పెడతాను తమ్ముడు, సరేనా? అరే నేను పోయి సామాన్ అంతా తీసుకుని వస్తా, మీరంతా రెడీ చేసిండి ఓకేనా అని. అక్కడి నుంచి డబ్బులు తీసుకొని బయలుదేరా. అప్పుడు అరే వాడు వస్తుండ్రా, జ్ఞాపకం నడరా. అన్నదానం పైసలు అరే పైసలతో మస్తు దాదాం రా. అరే వీళ్ళేంటి డబ్బులు తీసుకున్నారు, ఇప్పుడు సామాన్లు ఎలా తేవాలో ఏమో. జై గణేష. అందరికీ అన్నదానం అని చెప్పాం, ఇప్పుడు ఎలానో. నన్ను ఎవరు పిలుస్తారు? ఎవరు లేరు కదా తమ్ముడు. అదేంటి తమ్ముడు కనబట్లేడు? డబ్బులు. వీడియో నచ్చితే లైక్ చేసి జై గణేష్ అని కామెంట్. గణేష్ నవరాత్రి ఉత్సవాలకి అందరికీ స్వాగతం సుస్వాగతం పిల్లలు. మరి మీరందరూ డాన్స్ ప్రోగ్రామ్ కి రెడీయేనా? ఓకే లెట్స్ స్టార్ట్ ద డాన్స్. గణనాయకాయ గణదైవత గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా. నువ్వు కావాలయ్యా, నువ్వు కావాలి. చెట్టిల్లు పెరు విన్నిస్తాయి వెరు ఓకే మోహిత తిరు పట్టది తిన్ మారా. గణేష్ పాటల పోటీలకి మీ అందరికి స్వాగతం సుస్వాగతం పిల్లలు. మరి మీరందరూ రెడీయా? సో మన ఫస్ట్ కంటెస్టెంట్ చిన్ను. ఏం పాట పాడుతున్నావు చిన్ను? గోలిగూడాదం పాడు. గోలిగూడాదం షాటు పెట్టిందంటే స్మార్ట్ రొట్టె మనది సపరేటు దాసేటి ప్యారా దోస్తి అమారా బంధం మాది రుణ బంధం. ఏం పాట పాడుతున్నావు? సరే లాలా లక్కమ ఎక్కసక 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 टिन 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 चुनने का चुनने जाता है वो बस का हस्ती तो मालूम क्या किधर से आता पिटॉन बेबी मैं तुम लोग को वैसे सिखा रहे लाइक
పట్టించుకోవే చిన్ని, నీ చుట్టూ తిరుగుతున్న సంటి పొరని పట్టించుకోవే చిన్ని. ఏ సమోసా నేను వాడేటప్పుడే వస్తుంది ఎప్పుడు నాటు 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 ఇదన్నా ఇదన్నా ఇదన్నా